తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మరిక వృషభ రాశి వారి పరిస్థితి ఏంటమ్మా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది 1-10-2024 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వృషభ రాశిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ మాసంలో అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే వృషభంలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాలు, తర్వాత చూసినట్లయితే కనుక మనకి ముఖ్యంగా రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూసినట్లయితే గురువుగారు చూస్తే వృషభంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వృషభంలో 11వ తారీఖు నుంచి గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తం ఏ విధంగా మనకి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక చిన్న కంగారు కూడా వృషభ రాశి వారికి ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా గురువే, అంత అపకారానికైతే వెళ్ళడు, కానీ చేసేటటువంటి పనుల్లో కాస్తంత ఇదివరకటి స్పీడు తగ్గుతుంది సుమా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక మీరు ఈ 10వ తారీఖు లోపల ఏదైనా సరే కొత్త పనులు చేసుకునేడానికి ఒకవేళ ఆయుత్తమై ఉంటే, అన్నీ పురమాయించుకుని ఉంటే 10వ తారీఖులోగా మీరు పూజ చేసేసుకోండి. దేవీ నవరాత్రుల్లోగా శుభారంభాలు ఏమన్నా ఉంటే చేసుకోండి. కానీ 10వ తారీఖు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలోని కూడా నూతన ప్రయత్నాలకి స్వీకారం అనేది చుట్టవద్దు. అది బాగా మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఒక శ్రేయోభిలాషిగా మీకు చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఎప్పుడైతే మీకు గురుడు వక్రగతిన వెళ్ళాడో కలిసి వచ్చే కాలం స్ట్రక్ అయిపోయిందని అర్థం. అందువల్ల కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, దినచర్యలు అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయ్యుండొచ్చు, షేర్ మార్కెట్ రంగం అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు. కాస్త ఆచితూచి అడుగులు వేసేటటువంటి సమయం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక ఆరోగ్యం మాత్రం చాలా చక్కగా అంతా సెట్ అయిపోతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో అసలు మీరు ఏ విధంగానే కూడా డౌట్ పడక్కర్లేదు. అయితే ముఖ్యంగా 20వ తారీఖున కుజుడు మారుతున్నాడు కదా, ద్వితీయ నుంచి తృతీయంలోకి వృషభ రాశి వారికి. అదేవిధంగా రవి కూడా మారుతున్నాడు కదా, 17వ తారీఖున రవి సంక్రమణం ఉంది కదా. అందువలన మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమిటయ్యా అని అడిగినట్లయితే మనకి అన్ని విధాలా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక కాస్త ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా మీరు ముందుకు దూసుకు వెళ్ళటానికి మనకి కావలసినటువంటి
ఏదైతే ధైర్యం కావాలో అది సైన్యాధ్యక్షుడైనటువంటి కుజుడు మీకు ప్రసాదిస్తాడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంతగానో అమ్మో ఏమిటి గురువు మారుతున్నాడు, ఏదో అయిపోతుందో, ఏం అవ్వదు, ఏం పర్వాలేదు. కానీ కొన్ని విషయాల్లో కాస్తంత అంటే మరీ ఒక ఫ్లోటింగ్లో వెళ్ళిపోతున్నది అలా వెళ్తుంది అనమాట. అంతేగాని నష్టాలైతే బాగా జరిగిపోతాయన్న మాట మాత్రం నేను చెప్పటం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే తర్వాత చూసినట్లయితే కొన్ని విషయాల్లో పూర్వార్ధంలో అంటే మొట్టమొదటి 10 రోజులు అయ్యుండొచ్చు, 15 రోజులు అయ్యుండొచ్చు. పూర్వార్ధంలో అంటే సగభాగం చేసుకున్నట్లయితే 15 రోజుల వరకు ఏ విధంగా ఉంది. ఆ తర్వాత అధికారిక యోగాలు అన్నీ కూడా పూర్వార్ధంలో బాగున్నాయి. అందువల్ల పై అధికారుల దగ్గర ఉద్యోగస్తులు మెప్పు మన్నన పొందడానికి కూడా మనకి ఫస్ట్ 10 రోజులు 15 రోజులు చాలా బాగుంటుంది. ఆ తర్వాత అలాంటివన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి సుమా అనే విషయాన్ని మీకు విశదీకరిస్తూ ఉన్నాను. అదే వ్యాపారంలో పెట్టుబడులు కూడా అవసరమైతే తప్ప అధికంగా పోటీతత్వంతో పెట్టుబడులు పెట్టకండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాలు మీకు ఇదివరకు ఏర్పడినటువంటి విషయాలు కొన్ని పరిష్కారాలు ఇబ్బందుల్ని అధిగమించడానికి మీ ప్రయత్నం అయితే మీరు చేస్తారు, దానిలో ఏం ఢోకా లేదు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, అనుకోకుండా మీకు వచ్చినటువంటి ధనం వలన మీరు ఇదివరకు తాకట్టులో ఉన్నటువంటి వస్తువులు కానీ ఏదైనా సరే పొలాలు డాక్యుమెంట్స్ బ్యాంకులో పెట్టుకున్నవి కానీ మీరు విడిపించుకోగలుగుతారు. ఇది చాలా చాలా శుభవార్త కదా. మన ఆస్తులు కానీ మన నగలు కానీ తాకట్టు నుంచి వాకట్టులోకి మారకుండా మనము దాన్ని విడిపించుకోగల పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా బంధుమిత్రులందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మిమ్మల్ని కలవడానికి వస్తారు. అన్ని రంగాల్లోని కూడా మీరు ఏ విషయంలోని కూడా వీళ్ళు వచ్చారు కదా అని బోల్డ్గా ఉండకండి, కాస్త గుట్టుగా ఉంటే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంటే గుళ్ళు గోపురాలు దర్శించాలి మనం, అన్ని రకాలుగానే కూడా భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదు ఈ పరిస్థితులు అధిగమించడానికి అనే విషయాన్ని చేస్తారు. శుభకార్యాల నిమిత్తం కూడా విజయదశమి వరకు మీకు వచ్చిన శుభవార్తలు పర్వాలేదు అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటారు. కానీ మరలా ఏ వార్త రాలేదేంటని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులన్నీ కూడా కొంచెం లేట్ అయ్యేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. కంగారు పడకండి, మంచి కాలము ముందుంది, ఏం పర్వాలేదు, దైవ దర్శనాలు చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఏం చేస్తే బాగుంటుందంటారు? పరిహారాలకు వచ్చినట్లయితే కనుక ఈ పరిహారాలు ఏం చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణని పూజించండి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తూ నారాయణుడితో కలిసి పూజించి శనివారం పూట లక్ష్మీనారాయణ దగ్గర ఆవు నెత్తితో దీపం వెలిగించి చక్కగా ఎవరికైనా సరే భోజన దానం చేస్తే, అన్న సమారాధన చేస్తే అన్ని విధాలా కూడా మీకు ఆటంకాలు తొలగి ఈ శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ఎవరైతే మా గోవిందనామాలతో పూజిస్తారో, లక్ష్మీ అష్టోత్తరం చేస్తారో వారి ఇంట ఈ యొక్క ఏవైతే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలన్నీ కూడా అధిగమించి చక్కగా అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. శనివారం మానకుండా శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించండి, సేవించండి. శ్రీమాత్రే నమః.